ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం అందరం కూడా సక్సెస్ సాధించాలి, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఒక టాప్ లెవెల్లో మనం జీవితం గడపాలని చెప్పి అందరం కోరుకుంటాం. కానీ దానికోసం ఏమి కావాలన్నది కూడా ఎప్పుడు కూడా మనం ఎక్కడో ఒక దగ్గర వెనకంజ వేస్తుంటాము. సో సక్సెస్ ఎలా సాధించాలి అన్నది ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తో మాట్లాడితేనే ఇంకా బెటర్ గా తెలుస్తుంది అని చెప్పేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చెప్పిన మాటల నుంచి ఈ రోజు మనం తీసుకుందాం మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ. ఒక మహోన్నతమైన మార్పు కోసం ఒక వ్యక్తి, ద గ్రేట్ పర్సనాలిటీ, 61 టైమ్స్ బాక్సింగ్ రింగ్ లోకి వెళితే 56 టైమ్స్ విన్ అయి తిరిగి వచ్చిన ఒక టాప్ మోస్ట్ బాక్సర్, 3 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ సంపాదించినటువంటి గ్రేట్ మొహమ్మద్ అలీ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇఫ్ యు వాంట్ టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, 2 కాంపోనెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. 2 విషయాలు చాలా అవసరం అని చెప్పారు అనమాట. ఇన్ దోస్ 2 థింగ్స్, one thing you can get it from outside of the world, but one thing you have to get it from your inner core of your heart. Times magazine cover page లో రమారం 6 టైమ్స్ ఆయన అపేర్ అయ్యారనమాట. అటువంటి తరుణంలో ఆయనకి ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అన్నారు అనమాట. అప్పుడు ఆయన ఒకటే చెప్పారనమాట, 2 థింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టు గెట్ సక్సెస్. ద ఫస్ట్ థింగ్ అని చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటి అంటే, మనము ఏ ఫీల్డ్ అయితే ఉన్నామో దానికి సంబంధించిన అన్ని స్కిల్స్ కూడా మనం నేర్చుకుని ఉండాలి. ఆయన ఎంత చక్కగా చెప్పారంటే, స్కిల్స్ అంటే ఏంటి అంటే ఆయన చెప్పిన విధానం చూడండి ఎంత చక్కగా చెప్పారు. నేను ఎప్పుడైతే రింగ్ లోకి వెళ్తానో నా అపోనెంట్ పైన నేను కొట్టే ఒక్క పంచ్ మినిమం 5000 టైమ్స్ నేను ప్రాక్టీస్ చేసుంటేనే అది పర్ఫెక్ట్ పంచ్ అనుకుంటాను అనమాట. ఆయన చెప్పిన మాటల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే ఆ ఫీల్డ్ కి సంబంధించి అన్ని స్కిల్స్ మనలో ఉండాలి. ఆ స్కిల్స్ కావాలంటే ఏం చేయాలి? స్కిల్స్ ఓన్లీ కెన్ బి అచీవ్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ అన్నారు అనమాట. ఆయన ఒక్కొక్క పంచ్ 5000 సార్లు ప్రాక్టీస్ చేశారంటే బాక్సింగ్ రింగ్ లో ఒక ఫైట్ లో ఎన్ని పంచెస్ కొట్టవలసి వస్తుంది చెప్పండి? అన్ని పంచెస్ 5000 టైమ్స్ మినిమం ప్రాక్టీస్ చేసి ఉండాలని చెప్పేసి ఆయన చెప్పారనమాట. అంటే అంత పటిష్టంగా మన ప్రాక్టీస్ ఉండాలి. ఇక్కడ మనందరిది బాక్సింగ్ లైఫ్ కాదు, కానీ మనందరి జీవితం కూడా అటువంటి బాక్సింగ్ లాంటి మ్యాచ్ అనమాట. ఇప్పుడు మీరు చూడండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నారు అనుకోండి, మీకు సంబంధించిన అన్ని క్వశ్చన్స్ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మినిమం 5000 టైమ్స్ అని టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి. అలాగే ఒక మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు, పేపర్ ఏ విధంగా ఉన్నా సరే మనం అటెంప్ట్ అయ్యేటట్టు మనం అంత అలర్ట్ గా ఉండాలన్నమాట. మొహమ్మద్ అలీ చెప్పిన ఒక పెద్ద విషయం ఏంటి తెలుసా? నువ్వు పంచ్ ఎంత స్ట్రాంగ్ గా కొడుతున్నావు అని కాదు, అవతల వాడు కొట్టే పంచ్ నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు, డిఫెండ్ ఎలాగా చేస్తున్నావు అని కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. అంటే మన యొక్క ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనము ఎంత చదివాము, ఎంత కష్టపడ్డాము అన్నది కాదు, మనకు అటువైపు నుంచి వచ్చే ఛాలెంజెస్ ని మనం ఎలా ఎదుర్కొంటున్నాం అన్నది ముఖ్యం. మనం ఎంత ప్రాక్టీస్ చేశాము, ఇన్ని రోజులు చదివాము కాదు. నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత నీ ముందు ఉన్న పేపర్ ని నువ్వు ఎలా అటెంప్ట్ చేస్తున్నావు. అలాగే ఒక ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళావు, నువ్వు ఇంటర్వ్యూ కోసం ఎంత బాగా ప్రిపేర్ అయ్యావు ఎలా తెలుస్తుంది అంటే, ఇంటర్వ్యూయర్ నీకు అడిగే క్వశ్చన్స్ నువ్వు ఎలా రెస్పాండ్ అయ్యావు, ఎలా సమాధానం ఇచ్చావు, దాన్ని బట్టి నీ గెలుపు నిర్ధారింపబడుతుంది మిత్రమా. అందుకని అలీ చెప్పిన మాటల్లో మనం తెలుసుకోవాలి ఏంటి అంటే, మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే మనం సంపాదించవలసింది స్కిల్స్. ఆ స్కిల్స్ మనం సంపాదించాలంటే ఎనలేని ప్రాక్టీస్ మనం నిరంతరం చేస్తూ ఉంటేనే మనము సంపాదించగలమని చెప్పారనమాట. ఆయన మాటల్లో సునాయాసంగా చెప్పాలంటే, ఐ నెవర్ టుక్ అట్లీస్ట్ 1 హాలిడే ఇన్ మై టోటల్ కెరియర్ అని చెప్పారు అనమాట. ఆయన టోటల్ కెరియర్ లో 1 డే హాలిడే లేదా ఆయనకి. అంటే ఎంత ప్రాక్టీస్ చేశారో ఆయన ఆలోచించండి. సో మిత్రమా, దానికి అనుసంధానంగా మనం చేసుకుంటే మనము ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే ఒకటి ఏంటంటే మనము స్కిల్స్ సంపాదించాలి. స్కిల్స్ ఎలా వస్తాయి అంటే ప్రాక్టీస్ వల్ల మాత్రమే వస్తాయి. అయితే ఇంకొక విషయం చెప్పారు ఇప్పుడు అలీ, అది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అని ఎంత బాగా చెప్పారో చూడండి. నేను చెప్పిన ఈ మొదటి విషయం మీ అందరికి కూడా మార్కెట్లో దొరుకుతుంది, కానీ నేను ఇప్పుడు చెప్పే రెండో విషయం మాత్రం
ఈ ప్రపంచ మార్కెట్లో ఎక్కడా దొరకదనమాట. అదేంటో తెలుసా అని చెప్తూ అలీ చెప్పారు, వన్ డే, ఒక రోజు నేను బాక్సింగ్ రింగ్లో నా ఆపోనెంట్ కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక పడి ఉన్నాను. నా ఒంట్లో ఇక శక్తి లేదు. నేను ఇంక లేచి ఫైట్ చేసే శక్తి, సామర్థ్యం నాలో మొత్తం కోల్పోయాయి. నాకు కనీసం స్పృహ కూడా లేదేమో అన్నంత స్థితిలో నేనున్నాను. కానీ ఎక్కడో ఒక దగ్గర అలీ గెటప్, అలీ గెటప్ లోపల నుంచి ఒక వాయిస్ వచ్చినట్లు నాకు అనిపిస్తుంది. అక్కడ రెఫరీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నేను పడిపోయిన తర్వాత 1 2 3 4 5 6 అనేసరికి నాకు లోపల నుంచి ఏమనిపించింది తెలుసా? అలీ ప్లీజ్ గెటప్, యూ హ్యావ్ టు గెటప్ అలీ, యూ హ్యావ్ టు గెటప్, గెటప్ అలీ, కమ్ ఆన్ గెటప్ అలీ అని చెప్పి నా అంతరాత్మ నన్ను పిలిచేటట్టు అనిపించింది అనమాట. ఆ రోజు నిజంగా చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి నా స్కిల్ నాతో రాలేదు. ఆ క్షణాన నాకు ఉపయోగపడింది ఏది అని అంటే నా యొక్క విల్. అది మిత్రమా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందే. అలీ చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మనం ఎన్ని స్కిల్స్ సంపాదించుకున్నా, ఎంత చేసినా సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకటి మాత్రం కంపల్సరీ ఉండాలి. అది ఎక్కడ కూడా మనం బయట సంపాదించలేం. ఎంత ప్రాక్టీస్ చేసినా రాదు. అది కేవలం సక్సెస్ వైపు ఉన్న తపన మనలో విల్ పవర్ మనకు పెంచుతుంది అనమాట. నువ్వు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే రెండు విషయాలు చాలా చక్కగా ఉండాలి. ఒకటి స్కిల్, రెండవది విల్. స్కిల్ నువ్వు ప్రాక్టీస్ చేసి సంపాదించి, నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రపంచంలో అవుటర్ వరల్డ్ నుంచి మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాక్టీస్ చేసి మిగతా దానికి కావాల్సినవన్నీ తెలుసుకొని నువ్వు సంపాదించగలవు. కానీ విల్ అనేది ఏదైతే ఉందో ఇది కేవలం నీ అంతర్లీనంగా ఎవరికి తెలియకుండా నీ లోపల నుంచి వస్తుందన్నమాట. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నీ జీవితం అంత స్ట్రాంగ్ గా ఉంటుంది మిత్రమా. నువ్వు ఉన్నత శిఖరాలకి అధిరోహించాలంటే స్కిల్ పవర్ ఉండాలి. ఆ స్కిల్ పవర్ తోడుగా విల్ పవర్ ఉంటేనే అద్భుతమైన సక్సెస్ ను సాధిస్తామని చెప్పేసి ద గ్రేట్ మొహమ్మద్ అలీ మనకు చెప్పారు. అందుకని చెప్పేసి మిత్రమా, నేను మీకు చేసుకున్న విన్నపం ఏంటి అంటే, ఎనలేని స్కిల్స్ సంపాదించండి. ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే దానికి సంబంధించిన అన్ని స్కిల్స్, నిరంతరం ఆ స్కిల్స్ ని సంపాదించడానికి అన్ని విధాలా పాటుపడి స్కిల్స్ సంపాదించండి. కానీ కొన్ని సమయాల్లో మీ స్కిల్స్ కి అతీతంగా, మీ యొక్క బలానికి అతీతంగా, మీ యొక్క పేషెన్స్ కి అతీతంగా కూడా మనం పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ రోజు మీ యొక్క విల్ పవర్ మిమ్మల్ని మళ్ళా బయటకు తీస్తుంది. నీ స్కిల్ పవర్ ఈ ప్రపంచానికి కనిపిస్తుంది, కానీ ఈ విల్ పవర్ మాత్రం ఈ ప్రపంచానికి కనిపించదు. కేవలం నీలో అంతర్లీనంగా నువ్వు ఎంత స్ట్రాంగ్ గా చేసుకోగలవో, నీ విల్ పవర్ ని అంత స్ట్రాంగ్ గా చేసుకుంటే ఈ ప్రపంచంలో అందనంత ఎత్తుకి ఎదిగే అవకాశాలు అప్పుడే నిన్ను వరిస్తాయి మిత్రమా. సో అన్ని విధాలుగా స్కిల్ పవర్ సంపాదించుకో. దేన్నైనా తట్టుకొని ఎదుర్కొని మరలా నిలబడతాననే విల్ పవర్ నీలో ఉంటే మాత్రం తప్పకుండా సక్సెస్ సాధిస్తాం మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. भारत माता की जय।